గద్దెక్కిన వాళ్ళందరూ ఏం చేశారు అసలు ఫస్ట్ కాడి నుంచి మాట్లాడాలి కదా. ఎన్నో చేశారు, ఎన్నో చేస్తున్నాను వచ్చాడు, ముందుకు వచ్చాడు. మా పిల్లలకే ఉంది విద్యా దీవెన అన్నాడు, అమ్మఒడి అన్నాడు, ఇల్లు కట్టించేస్తా అన్నాడు. ఏం చేశాడు మాకు అసలు? ఏమీ చేయలే. ఇవాళ రోజున 5 రూపాయలు భోజనం పెడతారంటే అది నిజంగా చేతకోటి వందనాలు చేస్తున్నాం మేము. అంత మేము ఇంటి భోజనాన్ని మరిపిస్తుంది. అది కాదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అందరికి ఆ మహిళలందరికీ నేను డబ్బులు వేసాను అన్నారు, మీరేం మాకు రాలేదంటున్నారు. చేశారండి. ఒక కూలోళ్ళకి వేయలే డబ్బులు, కూలోడికి సగనాకి పోయాడు. ఇంకోటి ఉంది మిషన్ వాళ్ళకి, ఏమీ రాని వాళ్ళకి మిషన్ పెట్టి ఫోటో దిగితే డబ్బులు వేసాడు. మరి ఆటోళ్ళకి ఉంది వేసాడు, డబ్బులు వేసాడు. ఏముంది మళ్ళీ రోడ్డు మీద 2 వేలు తీసుకున్నాడు పోలీసు వాళ్ళు. ఇంకా దేనికి వేసాడు ఆయన? అమ్మఒడి అన్నాడు. 14 ఏళ్ళు అలా ముందు 15,000 వేసాడు, తర్వాత 13,000 వేసాడు, తర్వాత 13,000 వేసాడు. ఏంటి వేసిందంటే మళ్ళీ బళ్ళ వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి. అది పక్కన పెట్టు. మళ్ళీ ఇప్పుడు ఉందంటేనేమో మామూలుగా మాకు ఇల్లు కట్టించి తాళం చేతిలో పెట్టి మీకు అన్నీ చేసి చెప్తున్నాడు. ఏం చేశాడు? మాకు 2 సెంటు ఇచ్చాడు. ఎక్కడ అడవిలో ఇచ్చారు తీసుకెళ్ళి. మాకు అడవిలో మేము ఉండగలమా? సెంటర్లో పని చేసుకుని అలా లెగితే శ్మశానాల పక్కనే తోటల పక్కన ఇచ్చాడు తీసుకెళ్ళి. మాకు ఏం మేలు చేశాడు? విద్యా దీవెన అన్నాడు, సంవత్సరానికి 20,000 అన్నాడు. మా అమ్మాయికి వచ్చింది 5,000 రూపాయలు ఇచ్చాడు. కదిమ డబ్బా ఎటు వెళ్ళింది? ఏ నిధులకి వెళ్ళింది? ఎవరికి ఇచ్చాడు? చూపించమండి. కాదని నేను అంటలే, చూపించమండి, లిస్టులు చూపించమనండి. లేదా మా బ్యాంక్ అకౌంట్లు చూపించమంటారా? చూపిస్తాం మేము. కడుపు మంటతో చదువుతున్నా. 3 సంవత్సరాలు నేను చదివించాను మా అమ్మాయి డిగ్రీ. రూపాయి పడలా మా అమ్మాయికి. ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 70 రోజులైంది, మీకు పథకాలు ఏమి ఇవ్వకుండా అన్నం మేము ముందలు పెట్టి ఆ పథకాలు ఆపేస్తున్నారు అనేది ప్రచారం చేస్తున్నారమ్మా. ఆపడు. ఎందుకంటే ముందు అందరు పేదోడు ఆకలి తీరుతున్నాడు. పేదోడు ఆకలి తీసిన తర్వాత 10 మంది మన్నీలు పొందితేనే రేపు గద్దెక్కే రోజుని రూపాయి లేకుండా అప్పుల్లో ముంచి వెళ్ళాడు. ఆయన మటుకు ఏం చేస్తాడు? ఏం చేయగలడు? ఇప్పుడు నిన్ను 1000 కోట్ల అప్పులు తెచ్చి రకంగా అప్పుల్లో ముంచి వెళ్ళాడు. ఎవరు చేయగలరా? ఎవరి మట్టికి? మనం ఏమన్నా ఇప్పుడు జేబులో డబ్బు తీసి వేయలేరు. ఆయన కూడా నిధులు ఉంటేనే చేస్తాడు. నిధులు లేని ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన మట్టికి? ఇక్కడ మరి ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి దీని వెనకమాల పెద్ద స్కామ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అంటున్నారమ్మా. ఏమండి, ఒక ఇంట్లో భోజనం వండాలంటే ఒక్క ఇద్దరికి నెల వచ్చేసరికి 3,000 అవుద్ది. నేను ఇంటి బాగోకి చూస్తున్నాను. నెల వచ్చేసరికి ఇద్దరికి 3,000 రూపాయలు అవుతుంది. నెల వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది తినాలంటే? 300 రూపాయలతో పని అయిపోతుంది. అట్ట ఇస్తున్నాడా? ఎవరైనా ఇచ్చాడు? ఉన్న క్యాంటీన్లు ఎత్తేసాడు ఫస్ట్ లోను. కమ్మగా మా ఊళ్ళో అన్న క్యాంటీన్ పెట్టాడు, కొబ్బరిగా తీసి పక్కన పడేసాడు. ఆ రాజధాని ఒకటి అన్నాడు, అది తీసి పక్కన పారేసాడు. కమ్మగా ఉద్యోగాలు వచ్చాయి మా పిల్లలకి. వాళ్ళు ఏది లేకుండా చేసుకున్నాడు. ఎందుకు లాభం ఏంటి? అదేమంటే పోలీసులు చేత కొట్టిస్తాం పక్కన పెట్టాం. రెండో మాటలేదు ఆయనకి. పోలీసుల చేత ఎక్కడ పడితే అక్కడ కొట్టించాడు. ఏం పని ఆమె పని అసలు? ఆయనది బాగుందా? ఏంటమ్మా ఇది మాకు నచ్చింది, మేము ఇస్తాము, మేము వేసుకో మళ్ళీ ఆయనే రావాలి మాకు చెబుతున్నాంగా. బాగుంది, మాకు మట్టికి బాగుంది. ఇది అన్నా క్యాంటీన్ అనేది బాగుంది. పేదలకి అనేది పనికి వస్తుంది అంటారు. అన్నా క్యాంటీన్ లాగా పని చేసిన వాళ్ళకి 100% పని చేస్తుంది. ఇది ఎందుకంటే టాపీ పని వాళ్ళు ఉన్నారు. తెల్లారి గట్టాలు 8 ఇంటికల్లా వాళ్ళు హాజరైపోవాలి. భార్య ఇంటికాడ వండే పని ఉంటుంది, వరుసలైన పని. ఇవాళ రోజున టాపీ పని వాడు చక్కగా తిని వెళ్తాడు ఇక్కడికి. అది మా మేలు చేసినట్టుగా మాకు టిఫిన్ ఉంది. 5 రూపాయలకి ఏమవుతుంది? వాళ్ళు వెళ్తే చెంటకెళ్ళి టీ ఎత్తల్లా. అంటే మొన్న ఒక పేపర్ సాక్షి పేపర్ లో రాశారమ్మా. అంటే ఇక్కడ గట్టి ఇడ్లీ అంటే గట్టికి రాళ్ళలాగా ఉన్నాయంట. పూరి ఏమో నూనెలో తేలాడుతుందంటే ఇలా రాసుకొచ్చారు. నూనె పొయ్యాలన్నా బోడు కావాలిగా. ఇవాళ నూనె ప్యాకెట్ ఎంత ఉంది? 102 రూపాయలు ఉంది. ఇవాళ ఆ నూనె కొనాలన్నా నూనె అయినా తేలితే మంచిదేగా. మరి ఆ నూనె కూడా ఉన్నే రావట్లేదు కానీ చెట్ల నుంచి పిండికి రావట్లేదు వాళ్ళు. ఆ రకంగా చేత ఇంత మేలు చేస్తున్నా కూడా వెనకాల మేకలు తోగుతారు. తోమే వాళ్ళు ఏముందో తోముతారు బాగానే. ఎంత ఉంది అనుకున్నా వాళ్ళ రేటు? ఆయన ఉన్నప్పుడు 60 రూపాయలు పామాయిల్ అమ్మింది. ఇప్పుడు ఎంత ఉంది రేటు? 102. 30 రూపాయలకు వచ్చేది. ఇవాళ రోజు 70 రూపాయలు బెల్లం. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తగ్గిస్తారని ఆలోచన భావిస్తున్నారమ్మా? మరి మీరు తగ్గిస్తాడు అనుకుంటున్నాం. తగ్గించినా తగ్గిపోయినా పాదం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో తల్లికి 10 మంది పిల్లలు పుట్టారు. 10 మందికి సమానత్వంగా చేయలేరు కండి. 10 మందికి చెయ్యాలంటే 10 మందికి రూపాయి ఉంటేనే, 10 మంది పని చేస్తేనేగా. ఇక్కడేమో రాజకీయాలు రూపాయి లేకుండా చేసి రొబ్బరంగా మొత్తం నా మీద పెట్టి వెళ్ళారు అన్నాడు. మరి ఆయన మట్టి ఏం చేస్తాడు? రావాలిగా డబ్బు, డబ్బు ఉండాలిగా. ఎవరికి నిధులు లేవుగా. మిమ్మల్ని అడగకూడదు కానీ ఒక మాట అడుగుతున్నానమ్మా, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈ అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారమ్మా కొంతమంది వైసీపీ నాయకులు. దొరకనోళ్ళు బోడు మంది ఉన్నారు. ఎవరి దాకా కాదు, మేమే. అది దొరకనోళ్ళు రోడ్లు అమ్మితే అక్కడక్కడ తీసుకుని తినేవాళ్ళు నేను అక్కడ నేను చూసా. అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అంటుందమ్మా, ఒక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అంటున్నారు, ఈ అన్నం 5 రూపాయలు ముష్టి వేస్తున్నాడు పేదల మొహాన అనే మాట అయితే అన్నారమ్మా. మరి ముష్టి కూడా వేయలేదు ఆయన వేసాడు ముష్టి.
కనీసం 5 ఏళ్ళు కూడా ఒక్కసారి కాబట్టి ఒక్కసారి వేసాడు ఆయన. ఉండాయి తీసేసాడు ఆయన. సంక్రాంతి వచ్చేసరికి పండగ తీరు ఇచ్చేవాడు మాకు. ఈయన వచ్చినాక ఏమి ఇచ్చాడు? ఒక్కసారి అని ఇచ్చాడా? సరుకులన్నీ మరి సరుకులు ఏంటి? బెల్లము, నూనె, నెయ్యి, కందిపప్పు అన్ని ఇచ్చేవాడు. ఇంతవరకు ఇవ్వలేదు ఒకసారి కూడా. మరి ఇంకెందుకు మాకు? ఇది 5 ఏళ్ల బట్టి 5 ఏళ్ల మట్టి కడుపు అంటే వాళ్ళ చేతులు నేను సరుకులు కూడా లేవు 5 ఏళ్ల బట్టి. ఈయన అయితే అయ్యో ఒక అర కిలో ఇచ్చేవాడు, అన్ని ఇచ్చేవాడు, సంచులు ఇచ్చేవాడు వాటితో పాటు మళ్ళీ వేసుకుంటానికి. ఆయన ఏమి ఇచ్చాడు మాకు? ఏమి ఇవ్వలే మాకు అసలు. ఏంది డబ్బులు వేసింది? ఎవరికి ఒకళ్ళకి పడ్డాయి, ఒకళ్ళకి పడలేట డబ్బులు కూడా. ఓకే అమ్మా, ఒక రకంగా ఉందండి. పర్లేదా? ఏంది రేట్లన్నీ మండిస్తున్నారంటే ఏంది? తక్కువేనండి ఇప్పుడు, రేట్లు తగ్గినాయండి. రేట్లు తగ్గినాయి. చంద్రబాబు నాయుడు వచ్చి రేట్లన్నీ మండిచ్చేస్తున్నాడు, కూరగాయల రేట్లు అంటున్నారు. లేదు, ఏం లేదు, అదేమి లేదు, బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ అన్న క్యాంటీన్ ఎలా ఉందన్నా? మాకు కూడా సూపర్ గా ఉంది. అందరూ ఈ అన్నం దొరికితే చాలు అనుకుంటున్నారు ఇక్కడ. పెద్దమ్మా, మీకు ఇదివరకే కూరగాయలు అమ్ముకుంటే ఎంత మిగిలే పెద్దమ్మా? ఏం మిగిలేయండి, ఇంతవరకు ఏం మిగిలే కాదు. ఖర్చు ఎంత అయ్యేది మరి మీకు? ఖర్చు చాలా అయ్యేదండి, భోజనాల ఖర్చు కానీ చాలా అయ్యేది. బయట తెచ్చుకోవాలంటే 100 రూపాయలు దాకా అయ్యేది భోజనం ఖర్చు. ఇప్పుడు ఎంత అవుతుంది పెద్దమ్మా మీకు? ఇప్పుడు అంతా 5 రూపాయలు భోజనం. మాకు అంతా బాగా, క్వాలిటీ బాగాలేదంటున్నారు. క్వాలిటీ సూపర్ గా ఉందండి, క్వాలిటీ సూపర్ గా ఉంది. ఎవరు పేరు పెడతానికి లేదండి ఈ భోజనం. ఏందమ్మా మరి ఇప్పుడు ఒక మహిళగా మీరు ఇంట్లో వంట చేస్తారు కాబట్టి వండిన కూరలు మీకు వస్తున్నాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది పెద్ద? బాగానే ఉంటున్నాయండి, సూపర్ గా ఉండి. కూరలు ఏ కూరలు పడ్డా సూపర్ గా ఉంది. పచ్చడి కూడా సూపర్ గా ఉంది, పెరుగు బాగుంది, సాంబార్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. అమ్మ మరి ఇప్పుడు చూస్తే గనక పెట్టే అన్నం క్వాలిటీ ఉండలేదు, ఒక ముద్ద పెట్టేసి వాళ్ళ కడుపులు మాలుస్తున్నారనే మాట వినపడుతుందమ్మా, నిజమేనా అది? బాగా సరిపోతుందండి మాకు, ఎవరు అట్లా అనుకోవట్లేదండి మేము. సరిపోతుంది మాకు, బాగుంది మాకు. అమ్మ మీరు చెప్పండి, మరి మీరు భోజనం చేశారా? చేసామండి. ఎలా ఉందమ్మా? బాగుందండి. దూరం నుంచి వచ్చా కూలి పని చేసుకుంటున్నాం, ఇక్కడ చక్కగా భోజనం తింటున్నాము ప్రశాంతంగా. అంతకుముందు తిన్నాము, పస్తుండిపోయేవాళ్ళం ఒక రోజు, ఇప్పుడు ప్రశాంతంగా తింటున్నాము. అన్నం కూడా కావాల్సినంత తిన్న వరకు పెడుతున్నారు, ఎవరికి ఎంత కావాలో అంత పెడుతున్నారు. బాగుంది, కూరలు కూడా బాగున్నాయి. కూరలు బాగున్నాయి. ఏందమ్మా ఉడికి ఉడకని పెడుతున్నారు? బాగుంది, బాగుంది. మరి గడిచిన 5 సంవత్సరాలు మీకు ఎంత ఖర్చు అయింది, అసలు ఎలా జరిగింది అంటారు మరి మీకు? అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు చాలా బెటర్. అమ్మా మీరు చెప్తారమ్మా, ఎలా ఉందమ్మా అసలు భోజనం? చాలా బాగుంది. ఏందమ్మా అసలు అన్నం బాగుంటలేదు, ఉదయం పూట టిఫిన్ కూడా ఉడికి ఉడకంద పెడుతున్నారు, నూనెలో తేలియాడి పెడుతున్నారు అంటున్నారు. ప్రమాణం సాక్షి చెబుతున్నా, చాలా చాలా బాగుంది. చంద్రన్న పుణ్యం ఇదంతా, నిజం చెబుతున్నా. మళ్ళీ మళ్ళీ ఆయనే వస్తాడు, అన్నీ ఆయనే బాగుంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి నేను పేదల మనిషిని అంటాడు కదమ్మా, ఆయన అందరికి డబ్బులు వేసాను అంటాడు కదా, మరి అన్నం ఎందుకు పెట్టలేదు అంటాడు? డబ్బులు వేసినంత మాత్రాన అన్నం పెట్టలేదు కండి. ఒక 10 మందికి ఇచ్చాడు, 10 మందికి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎక్కువ కదా, ఇది ముఖ్యం ముందు. ఇది మాత్రం చెప్తా, చంద్రన్న బెటరు. నేను ఎప్పుడు వేసేది ఆయనకే, అన్ని క్వాలిటీ బాగున్నాయి. అది కదమ్మా, ఇక్కడ చూస్తేనేమో అసలుకి ఏది ఇవ్వాల్సింది సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఒక ముద్ద అన్నం పెడితే సరిపోయిద్దా అంటున్నారు కదా, మరి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేశారమ్మా? ఎందుకు ఆపాడు? ఇంకా ఆపలేదు, ఇంకా టైం పట్టిద్ది. మాకేం టైం పట్టుద్ది కానీ ఇంకా ఆపలేదు. ఇంకా మాకు కొద్దిగా టైం పట్టుద్ది అంతేగాని ఆపలే ఆయన ఏమి మాకు. మేము ఆయన పార్టీనే, మాకు ఆయనకి